సినిమాల్లో హీరోలుగా నటించే నటులు ఎంత పారితోషికాన్ని తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. సినిమా హిట్ అయి మంచి పేరు వస్తే ఆ పారితోషికం ఇంకా పెరుగుతుంది కూడా. అయితే వర్ధమాన నటులకు మరీ అంతటి భారీ పారితోషికం రాదు. కానీ అగ్ర హీరోలకు నిర్మాతలు ఎలాంటి పారితోషికాన్నైనా చెల్లిస్తారు. ఎందుకంటే ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా కనీసం వసూళ్లను రాబడుతుంది కదా. ఈ క్రమంలో అంతటి భారీ పారితోషికం తీసుకునే ఏ అగ్ర హీరో లైఫ్ అయినా ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని ఎవరైనా ఊహించగలుగుతారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలు, చుట్టూ ఎల్లప్పుడూ ఉండే సెక్యూరిటీ, ఇంట్లో పనిచేసే స్టాఫ్, పర్సనల్ స్టాఫ్, ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర హీరోలకు ఎవరికైనా దాదాపుగా ఇలాంటి జీవితమే ఉంటుంది. అదిగో అలాంటి లైఫ్ ను అనుభవించే అగ్ర హీరోల్లో ఒకరి పవన్ కళ్యాణ్. ఆయన గురించి సినీ అభిమానులకు, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ కు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉండే ఫ్యాన్స్ ను అభిమానులు అనే కంటే భక్తులు అంటేనే వారు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పవన్ కు ఉండే క్రేజ్ అలాంటిది మరి. అయితే ముందు చెప్పినట్టుగా పవన్ కు కూడా విలాసవంతమైన జీవితం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆయన అలా జీవించడట. అంతేకాదు తన ఖర్చులకు, తన వద్ద పనిచేసే సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఆయన వద్ద డబ్బులు లేవట. మొన్న మధ్య తిరుపతిలో, ఇటీవల కాకినాడలో జరిగిన బహిరంగ సభల్లోనూ పవన్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తన సినిమాలు బాగా చూడాలని, దాంతోనే డబ్బులొస్తాయని, అప్పుడు సమాజ సేవ చేస్తానని ఆయన అన్నారు. కాగా పవన్ గడిపే నిరాడంబరమైన జీవితం పట్ల ఆయన చెబుతున్న డబ్బులు లేవనే మాటను దృష్టిలో ఉంచుకొని ఓ జాతీయ దినపత్రిక పవన్ కళ్యాణ్ పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనంలోనూ పవన్ ఎంతటి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతాడో వివరించారు. తనకు సినిమాల ద్వారా వచ్చే పారితోషికంలో ఎక్కువ భాగం సామాజిక సేవ కోసమే ఖర్చు చేస్తాడట పవన్ కళ్యాణ్. ఎవరైనా ఆపద ఉందని వస్తే చాలు, తనకు సాధ్యమైనంత వరకు 100% వారికి సాయం చేయాలని పవన్ చూస్తాడట. అంతేకాదు తన వద్ద పనిచేస్తున్న ఆఫీస్ స్టాఫ్కు, ఇంట్లోని పనివారికి, తనకు సెక్యూరిటీగా ఉండే 12 మందికి, ఫామ్ హౌస్లో ఉండే 25 మందికి నెల నెల టంచనుగా జీతాలు ఇచ్చేస్తాడట పవన్. తన వద్ద డబ్బు లేకపోయినా తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడట పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే పవన్ తన సంపాదనలో ఎక్కువ భాగం ఇలా ఖర్చు చేయబట్టే డబ్బులు కూడా ఏం వెనకేసుకోలేదట. అంతేకాదు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాజాగా నిర్వహించిన సభలు, సమావేశాలు వరకు మొత్తం పవన్ సొంత ఖర్చులతోనే భరించాడట. ఇతర పార్టీల్లా విరాళాలు, చందాలు ఏమీ తీసుకోకుండానే తన సొంత ఖర్చులతో పార్టీని నడిపిస్తున్నారట. పవన్ కళ్యాణ్ గురించిన ఇలాంటి ఎన్నో విషయాలను ఆ జాతీయ పత్రిక తన కథనంలో ప్రచురించింది. దీన్ని ఇప్పుడు చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీన్ని చూసిన పవన్ అభిమానులు ఏమంటున్నారంటే, పవన్ అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి తాము ఆయనకు అభిమానుల కన్నా ఎక్కువగా భక్తులుగా మారిపోయామని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ లో మాత్రం ఓ గొప్ప మానవతావాది దాగి ఉన్నాడనేది నిర్వివాదాంశమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. For more videos, subscribe our YouTube channel Plus TV. Thanks for watching.